సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన స్థానికులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అతని మీద రాజకీయంగా ఎదుర్కోలేక కబ్జాలకు పాల్పడుతున్నారని, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా భూ కబ్జా చేస్తుంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. అదేవిధంగా ఓ మహిళ మాట్లాడుతూ కొందరు తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకొని తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట మండలానికి చెందిన స్థానికులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల వాస్తవ్యాన్ని మాజీ వార్డు మెంబర్ నేను పోటీ చేసి గత 2008లో పోటీ చేశాను. సారు ఎక్స్ఎమ్మెల్యే 1983లో అప్పటి నుంచి కానీ నేను నా 43 ఇయర్స్ నాకు ఉన్నది. నా అనుభవంలో చెప్తున్నా, ఇలాంటి వ్యక్తిని నేను ఏడ చూడలేను. కానీ అతని మీద అన్ని ఆరోపణలు అన్నీ చేస్తున్నారు తప్ప అవి న్యాయమని నిర్ధారించదు. ఇప్పుడు ఒక అమరావతి అనేది బయటకు వచ్చింది. అమరావతి అనేది మేము కూడా ఎక్కడ మేము ఆమెకు ఏ కులము ఎలాంటి మా ఎస్సీల మాలల ఏ సంఘంలో లేకున్నా కానీ మేము దగ్గర తీసినాం. ఆమెను అడిగితే అయ్యా మాకు ఇది సంబంధం లేదు అంటుంది. సంబంధం లేదు అంటే మేము దగ్గర తీసినాం. ఏదన్నా ఉంటే మాకు చెప్పు అని చెప్పేస్తే మమ్మల్ని వేరే వాళ్ళు నన్ను దగ్గర తీసుకొచ్చి నన్ను భయభ్రాంతులు పెట్టిర్రు. నేను వాళ్ళ వల్ల నేను ఇది మాట్లాడినా, నేను నీతోటి దగ్గర రాకుండా ఉన్నాను అని బదనాం చేస్తున్నది. నేనన్నా రంజిత్, వీళ్ళతో నాకు ప్రాణభయం ఉన్నది. అది మా భూమి అక్రమంగా పట్ట వేయించుకొని ఇప్పుడు అన్యాయంగా నా మీద కేసులు పెట్టి ఒక మహిళ అని చూడకుండా నన్ను కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ దింపించుకుంటూ నాకు ఎప్పుడు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. వాళ్ళ వలన నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా భర్త ఇక్కడ లేరు. వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. అక్కడికి వచ్చి ఈ భూమి పెద్ద పండు ముసలి కట్టిన చిన్న పిల్లల వరకు ఈ భూమి మాది అని చెప్తారు. దొంగ పట్ట చేయించుకొని అన్యాయంగా నన్ను ఈ రకంగా పరువు నష్టం చేసి నా ప్రాణాలకు కూడా నాకు నమ్మకం లేకుండా చేస్తారు. వీళ్ళ ముగ్గురితో నాకు ప్రాణభయం ఉన్నది. నాకు న్యాయం చేయాలి. మారవేణి రంజిత్, మారవేణి కృష్ణమూర్తి, మారవేణి దేవయ్య. ఈ ప్రాంతం నుంచి గెలుపొందినటువంటి మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయ గారిపైన లేనిపోని అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసింది. ముఖ్యంగా ఆయన భూ కబ్జాలకు పాల్పడుతుండని, సిరిసిల్ల నయమని, రాజకీయంగా ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదగలేక ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతుందని చెప్పి తీవ్రంగా ఆరోపించడం జరిగింది. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఈ సిరిసిల్లనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కటకం మృత్యుంజయం అనే వ్యక్తి ఈ సర్వే నంబర్ల కబ్జా చేసిందని మీరు నిరూపిస్తే గజం జాగకు 10 గజాల జాగిస్తా అని చెప్పి ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందట ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సవాల్ను స్వీకరించాలి. భూ కబ్జాలు ఎక్కడ పడితే ఖాళీ భూమి కనబడితే కబ్జా చేస్తాడు ఆయన. ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎవడు కబ్జా చేసిండు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీ వెనకేవాడు ఉన్నాడు, నీ ముందేవాడు ఉన్నాడు, నువ్వు ఇక్కడ మాట్లాడు ఎందుకు? గంభీరావుపేటకు రా, మంచిగా శుభ్రంగా ఒక ఎంసీని కట్టుకో, కోర్టు నోటీస్ తెచ్చుకో, లేకపోతే కోర్టు ఆథరైజేషన్ తీసుకొచ్చి సర్వేలు చెప్పి ఎక్కడైనా భూమి కబ్జా అయింది అనిపిస్తే నిజం చేద్దాం. నీకు ఒక్క గజానికి 10 గజాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఆయన తరపున మాట్లాడడానికి వచ్చిన ఆయన ప్రధాన అనుచరులా వీళ్ళ మామ లోపరుచుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తుంది. ఇక్కడ లోపరుచుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నది. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏముంటుంది? అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి ఏముంటుంది? మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారి. నేనేమంటుంది, ఒక మహిళని చూడకుండా 5 అక్రమ కేసులు బనాయించారు అని చెప్తున్నది. మీకు కనబడతలేవో ఇవన్నీ? అంబేద్కర్ కాండే మాట్లాడుతున్నాం కదా, రా ఇప్పటికైనా చర్చకు. ఎంతసేపు అంటే అంతసేపు ఉంటా. మాకు పోలీసులు అవసరం లేదు, మాకెవ్వరు అవసరం లేదు, మేమే మాట్లాడతాం. ఇక్కడ మాకెవరి ఎండ అవసరం లేదు, మాకు వెనుక ముందు ఎవరు అవసరం లేదు, మేమే మాట్లాడతాం. ఎక్కడికంటే అక్కడికి పోదాం. నీకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే అక్కడికి పోదాం. మృత్యుంజయం కబ్జా చేసిందని నువ్వు ఆరోపిస్తే, కానీ కబ్జా చేయకుండా చేసిందని నువ్వు మాత్రం మాట్లాడితే మాత్రం ఈ 3 రోజుల తర్వాత మా యాక్షన్ ప్లాన్ వేరే ఉంటుంది. దేనికైనా రెడీగా ఉండు. 3 రోజుల తర్వాత నువ్వు చేసిన ఆరోపణలకు నిజం లేకపోతే మేము తీసుకున్నటువంటి చట్టపరమైన, న్యాయపరమైన,
ఫిజికల్, క్రిమినల్, లీగల్ ఈ 3 యాక్టివిటీస్ ఉంటాయి నీ మీద. ఫిజికల్, లీగల్, క్రిమినల్ ఈ 3 యాక్షన్స్ ఉంటాయి నీ మీద. ఎవరి మీద పడతాం వాని మీద మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకోము. ఇది వ్యక్తిగత హననం. ఒక్క నాయకుడు ఎదుగుతున్నాడని చెప్పి ఆయన వ్యక్తిని పరువును బజార్కిడడానికి ప్రయత్నం చేసినావు. రా, నీకు అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగిందో రా. గంభీరాపేటలో మాట్లాడదాం, ఇదే సిరిసిల్ల కాడ మాట్లాడదాం, వేములవాడ కాడ మాట్లాడదాం, వేరే కరీంనగర్ కాడ మాట్లాడదాం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడదాం. నేను ఒక్కనే వస్తా, నువ్వు ఎంతమంది వస్తావో రా, మీరు ఎంతమంది వస్తారో రండి, నేను ఒక్కనే వస్తా మాట్లాడతా. వీళ్ళందరూ ఉండరు, నేను ఒక్కనే ఉంటా. నువ్వు నిజంగా భూ కబ్జాలకు గురైన నువ్వు నిజంగా ఆరోపిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్తున్నా. ఒక్క గజానికి 10 గజాలు, లేకపోతే నీకు ఆస్తులు రాసిస్తాం. పో, ఆస్తులు మొత్తం రాసిస్తాం నువ్వు నిరూపిస్తే. మరి నువ్వేం చేస్తావు? అన్ని కేసులల్లా న్యాయపరమైనటువంటి కేసులు వివిధ కోర్టులో నడుస్తున్నటువంటి సందర్భాలల్లా నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళకేమైనా న్యాయం ఇప్పించే ప్రయత్నం చేపిస్తున్నావా, లేకపోతే ప్రచారం చేస్తున్నావా? నీ వ్యక్తిగత క్రేజ్ను పెంచు